వాట్ ఈస్ డిక్లరేటివ్ యూఐ ఇన్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? డిక్లరేటివ్ యూఐ మీన్స్ డిస్క్రైబింగ్ వాట్ ద యూఐ షుడ్ లుక్ లైక్, నాట్ హౌ టు అప్డేట్ ఇట్. ఓకేనా మామ? ఇలా క్లియర్గా చెప్పాలి. దాని మీనింగ్ ఏంటంటే మామ, యూఐ ఎలా ఉండాలో చెప్తుంది మామ, రియాక్ట్ ఎలా చేంజ్ చెయ్యాలో అనేది చెప్పదు మామ. ఓకేనా? దాన్నే డిక్లరేటివ్ యూఐ అని అంటారు మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ ఇంపెరేటివ్ యూఐ అని అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇంపెరేటివ్ యూఐ మాన్యువల్లీ కంట్రోల్స్ డామ్ అప్డేట్స్ స్టెప్ బై స్టెప్ అని చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, సింపుల్గా నువ్వు వెనిలా జావా స్క్రిప్ట్ రాసి డామ్ని కంట్రోల్ చేస్తున్నావు అనుకో మామ, దాన్నే ఇంపెరేటివ్ యూఐ అని అంటారు మామ. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రియాక్ట్ జేఎస్లో ఈవెంట్ లిజనర్స్ని క్రియేట్ చేసి డామ్ని మాన్యువల్గా కంట్రోల్ చేస్తున్నాం అనుకో, దాన్నే మనము ఇంపెరేటివ్ యూఐ అని అంటారు మామ. ఓకేనా? దీన్నే నాన్ రియాక్ట్ అని కూడా అంటారు మామ. ఓకేనా? వాట్ ఈస్ కాంపోనెంట్ రీయూజబిలిటీ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ కాంపోనెంట్ కెన్ బి యూజ్డ్ మల్టిపుల్ టైమ్స్ విత్ డిఫరెంట్ డేటా అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? అంటే ఏం లేదు మామ, కాంపోనెంట్కి చాలా ప్లేసెస్లో యూజ్ చేసాము, కానీ ఒక్కొక్క ప్లేస్లో దానికి ఇన్పుట్ అనేది డిఫరెంట్గా పంపిస్తున్నావు. దాన్నే మనము కాంపోనెంట్ రీయూజబిలిటీ అని అంటారు మామ. కామన్ ఫంక్షనాలిటీ ఉంటుంది కదా కాంపోనెంట్లో, అందుకని చెప్పి కాంపోనెంట్ రీయూజబిలిటీ అంటారు మామ దాన్ని. ఓకేనా మామ? వాట్ ఈస్ కాంపోనెంట్ ఐసోలేషన్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఈచ్ కాంపోనెంట్ మేనేజెస్ ఇట్స్ ఓన్ లాజిక్ అండ్ యూఐ ఇండిపెండెంట్లీ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, సింపుల్గా చెప్పాలంటే వన్ కాంపోనెంట్లో ఉన్న ప్రాబ్లం వస్తే అది మిగతా కాంపోనెంట్స్కి ఇష్యూ అవ్వకూడదు మామ. అంటే ఏ కాంపోనెంట్ ఆ కాంపోనెంట్ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాయి అని మీనింగ్ మామ. దాన్నే మనము కాంపోనెంట్ ఐసోలేషన్ అని అంటాం మామ. ఓకేనా? వాట్ ఈస్ ప్యూర్ కాంపోనెంట్ కాన్సెప్ట్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ ప్యూర్ కాంపోనెంట్ రెండర్ ద సేమ్ అవుట్పుట్ ఫర్ సేమ్ ప్రాప్స్ అండ్ స్టేట్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, సింపుల్, సేమ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు సేమ్ అవుట్పుట్ ఎవ్రీ టైం సేమే ఉంటుంది మామ. దాన్నే ప్యూర్ కాంపోనెంట్ కాన్సెప్ట్ అని అంటారు మామ రియాక్ట్ చేసేలో. ఓకేనా? వాట్ ఈస్ జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతాడు మామ రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ అలోస్ ఎంబెడెడ్ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్సైడ్ కర్లీ బ్రాకెట్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? అంటే ఏం లేదు మామ, కర్లీ బ్రేసెస్ లోపల జేఎస్ లాజిక్ని మనం ఈజీగా రాయొచ్చు మామ. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు మామ పెట్టాను. H1 ట్యాగ్ లోపల నువ్వు కౌంట్ ప్లస్ 1 అని ఒక ఎక్స్ప్రెషన్ రాసావు కదా మామ, దాన్నే జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ అని అంటారు మామ. ఓకేనా? వాట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్సైడ్ జేఎస్ఎక్స్ అని అడుగుతారు మామ రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్, ఫర్, వైల్ కెనాట్ బి యూజ్డ్ డైరెక్ట్లీ అని క్లియర్గా చెప్పాలి మామ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు మామ కింద. నువ్వు ఏం లేదు మామ, జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్లో మాత్రమే మనము ఇఫ్, ఫర్, వైల్ అనేటివి యూజ్ చేయగలుగుతాం మామ. నువ్వు డైరెక్ట్గా పెట్టావనుకో అది డైరెక్ట్గా టెక్స్ట్ లాగా ప్రింట్ అయిపోతుంది మామ యూఐలో. అందుకని చెప్పి మనము జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్స్లో మాత్రమే ఇఫ్ కండిషన్స్ని కానీ ఫర్ లూపులు కానీ వైల్ లూప్ కానీ యూజ్ చేయగలం మామ. ఓకేనా మామ? హౌ టు హ్యాండిల్ కండిషన్స్ ఇన్ జేఎస్ఎక్స్ అని అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? యూజింగ్ టర్నరీ ఆర్ లాజికల్ ఆపరేటర్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, కండిషన్స్ని ఎక్స్ప్రెషన్స్ లాగా రాయాలి మామ మనము. ఇప్పుడు నువ్వు కింద ఎగ్జాంపుల్ పెట్టా చూడు మామ, టర్నరీ ఎక్స్ప్రెషన్ ఈజ్ లాగ్డ్ ఇన్. ఒకవేళ లాగిన్ అయితే హోమ్ కాంపోనెంట్ని చూపించు, లేకపోతే లాగిన్ కాంపోనెంట్ని చూపించు అని చెప్పి ఒక టర్నరీ ఆపరేటర్ని చూపించాను. చూసామా మా యూఐలో ఎగ్జాంపుల్. ఓకేనా మామ? మామ, వాట్ ఈస్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఇన్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అలోస్ ఎక్స్పోర్టింగ్
వన్ మెయిన్ వాల్యూ పర్ ఫైల్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, ఫైల్కి మనము మెయిన్ కాంపోనెంట్ని డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తారు మామ. ఓకేనా? మనకి మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఒక కాంపోనెంట్ని మాత్రమే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పి ఇవ్వాలి మామ ఒక ఫైల్కి. ఓకేనా మామ? వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేమ్డ్ ఎక్స్పోర్ట్ వర్సెస్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రియాక్ట్ చేసేసిగా. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? నేమ్డ్ ఎక్స్పోర్ట్ అలోస్ మల్టిపుల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఎ ఫైల్ బట్ డిఫాల్ట్ అలోస్ ఓన్లీ వన్ పర్ ఫైల్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఏం లేదు మామ, తెలుగులో చెప్పాలి అని అంటే నీకు ఎగ్జాంపుల్, నువ్వు డిఫాల్ట్గా అయితే ఒకటే ఒక్క దాన్ని కాంపోనెంట్ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలుగుతావు. నీకు మల్టిపుల్ కాంపోనెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అనుకో ఒకటే ఫైల్లో, అప్పుడు మనం నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అనేటివి యూజ్ చేయాలి మామ. ఓకేనా? క్లియర్ కదా మామ?